హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పిల్లల లంచ్ బాక్స్లోకి టేస్టీగా ఉండే 3 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని చేసి చూపించబోతున్నా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రైస్ రెసిపీస్ని. జస్ట్ 10 నిమిషాలు టైం ఉంటే చాలు మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా, టేస్టీగా 4-5 గంటల తర్వాత కూడా చాలా రుచిగా ఉండే ఈ రైస్ రెసిపీస్ని ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా నచ్చుతుంది. అంతేకాకుండా తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారు చేసుకోవాలంటే మాత్రం వీటిని ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా రైస్ని, అదేనండి బాస్మతి రైస్ని పొడిగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, వాటర్ని యాడ్ చేసేసి శుభ్రంగా కడిగి 2 సార్లు లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టుకున్నామంటే అన్నం అనేది చాలా పొడిగా వస్తుందండి. బాస్మతి బియ్యమైనా సరే లేదా మామూలు బియ్యమైనా సరే ఇలా 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నామంటే అన్నం అనేది మనకి బాగా పొడిగా వస్తుందండి. 30 నిమిషాల తర్వాత ఇందులో వాటర్ని వంపేసేసి ప్రెషర్ కుక్కర్లోకి ఈ బియ్యాన్ని వేసుకోవాలి. అదే బాస్మతి బియ్యం తీసుకున్నట్టయితే 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ బియ్యం అయితే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ కోసం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఉప్పును, కొద్దిగా ఆయిల్ని ఇలా వేసుకున్నామంటే రైస్ అనేది పొడిగా వస్తుంది. అలాగే మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఉప్పు తక్కువగా వేసుకోవచ్చు. నార్మల్ రైస్కి అయితే మాత్రం, అదేనండి కర్రీస్లోకి అయితే మాత్రం ఉప్పు వేయకుండా తయారు చేసుకోవచ్చండి. చూసారా ఎంత పొడిగా వచ్చిందో. నేను చెప్పినట్టుగా కొద్దిగా ఆయిల్ని అలాగే ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నారంటే రైస్ అనేది మీకు కూడా ఇంతే పొడిగా రైస్కి అంటే అన్నం మెతుకులు ఒకటికి ఒకటి అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులని శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే 5-6 జీడిపప్పు ముక్కల్ని వేసుకొని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని పొడవుగా సన్నగా కట్ చేసుకున్నామంటే త్వరగా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికల్ని కొద్దిగా కరివేపాకును వేసుకొని మరొక నిమిషం పాటు వీటిని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వండి పెట్టుకున్న రైస్ని అలాగే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, మరొక స్పూన్ దాకా నెయ్యిని వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దాదాపు ఒక 5 నిమిషాల పాటు రైస్ని అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఈ పెప్పర్ అంతా రైస్ కంటే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేస్తుందండి. పెప్పర్ రైస్ చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. అంతేకాకుండా మనకి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, గొంతు నొప్పి లేదా జలుబులు ఇలాంటివన్నీ కూడా మనకి త్వరగా తగ్గాలంటే ఇలాంటి పెప్పర్ రైస్ తీసుకున్నామంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు తినేదాన్ని బట్టి మనం ఇక్కడ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, ఈజీగా పెప్పర్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు మీకు మరొక రెసిపీని చూపించబోతున్నాను. ఇందుకోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మీడియం సైజు టమోటాల్ని 3 కట్ చేసి వేసుకోవాలి. బాగా పండినవి తీసుకోవాలి. అలాగే ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా రంగు కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర అలాగే 10 దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా వేయించుకున్నాక 4 పచ్చిమిర్చి చిలుకల్ని కొద్దిగా కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది కాస్త రంగు మారేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కట్ చేసుకున్న ఒక టమోటాని కూడా వేసేసుకోవాలి. ఈ టమోటాని అల్లం వెల్లుల్లి పేస్ట్ని జస్ట్ ఒక 10 సెకండ్ల పాటు వేయించుకున్నాక ఇందులోకి టమోటా ప్యూరీని వేసేసుకొని కొద్దిగా వాటర్ని టీ గ్లాస్కి సగం దాకా వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి టమోటా ప్యూరీ అనేది పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి మరొక నిమిషం పాటు ఇదంతా వేయించుకోవాలి. మనకి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్న రైస్తో అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే మిగిలిన అన్నంతో అయినా మనం తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కోసం అయితే మాత్రం వేడి అన్నాన్ని మనం తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా అంతా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఈ టమోటా ప్యూరీ అంతా మన రైస్కి అంటే చాలా టేస్టీగా వచ్చేంతవరకు, అంటే దాదాపు 5 నుంచి
7 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. 4-5 గంటల తర్వాత తిన్నా కూడా మనకి ఆ టమోటా ప్యూరీ అంత రైస్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ లంచ్ బాక్స్ రెసిపీ. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మరొక రైస్ రెసిపీని చూపించబోతున్నాను. ఇందుకోసం స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ, జీడిపప్పు ముక్కల్ని, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకున్నాక కొద్దిగా కొబ్బరి తురుమును తీసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమును తీసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ దాకా తీసుకుంటే సరిపోతుంది. అలాగే చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం పొడి, హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొబ్బరిని ఎక్కువగా వేయించకూడదు. జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ను, కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి ఈ కొబ్బరి, ఈ మసాలా అంతా కూడా రైస్ కంటేలాగా 1 నిమిషం పాటు బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ రైస్ అనేది కూడా ఎక్కువగా వేగక్కర్లేదండి. ఎక్కువగా వేయించుకున్నామంటే కొబ్బరి కూడా వేగి ఆ స్మెల్ చాలా బాగోదు. అందుకోసమని జస్ట్ 1 నిమిషం పాటు రైస్ని వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీస్ రెడీ. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. అంతేకాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. 4 గంటల తర్వాత కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.